రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు కావస్తున్న సందర్భంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకం కానుంది. దీంతో ఈ ఎన్నిక హైదరాబాద్ మాత్రమే కాక రాష్ట్ర వ్యాప్తంగా మంచి బజ్ క్రియేట్ చేస్తుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ పరిధిలోని 15 నియోజకవర్గాల్లో బోనీ కొట్టని కాంగ్రెస్ ఓటమి చవి చూసి గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం జరిగిన శాసనసభ ఎన్నికల్లో వరుసగా 3 సార్లు 2014లో టీడీపీ, 2018, 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ సీటు కైవసం చేసుకుంది. 2014లో నియోజకవర్గ ఎమ్మెల్యేగా టీడీపీ పార్టీ నుంచి ఎన్నికైన మాగంటి గోపీనాథ్ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితిలోకి చేరి ఎమ్మెల్యేగా కొనసాగారు. ఈ ఏడాది జూన్ 8న ఆయన మరణాంతరం నియోజకవర్గం ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికపై రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు ఆశలు పెంచుకున్నాయి. ముఖ్యంగా ఈ ఉప ఎన్నికపై అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షంలోని బీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య వార్ కొనసాగుతుంది. నియోజకవర్గంలో గత 3 సార్లు జరిగిన ఎన్నికల్లో పరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని గెలిచేందుకు వ్యూహాలు రచిస్తోంది. కాంగ్రెస్లో పెరుగుతున్న ఆశావాహులు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఆశావాహులు పెరిగిపోతున్నారని చెప్పాలి. ముఖ్యంగా అజారుద్దీన్, నవీన్ యాదవ్లు, అంజన్ కుమార్ యాదవ్ ముగ్గురు కాంగ్రెస్ అధిష్టానం చుట్టూ తిరుగుతున్నారు. నాకంటే నాకు కావాలని కాంగ్రెస్ పెద్దలతో మంతనాలు జరుపుతున్నారు. ఇటీవల కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలతో అజారుద్దీన్ కలవడంతో వాతావరణం మరింత వేడిగా మారింది. గతేడాది స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరిన నవీన్ యాదవ్ సైతం ఎలాగైనా సీటు దక్కించుకునేందుకు రాష్ట్ర మంత్రులతో చర్చలు జరుపుతున్నారు. హజారుద్దీన్కు ఉన్న గుర్తింపుతో రాష్ట్రంలో ఏ నియోజకవర్గం నుంచైనా పోటీ చేసేందుకు అవకాశం ఉందని, కానీ దశాబ్దం కాలం పాటు నియోజకవర్గంలోని అన్ని మతాల ప్రజలకు సేవలు అందిస్తూ ఇక్కడి వరకు తన పేరు ప్రఖ్యాతలు పరిమితం చేసుకున్నట్లు కాంగ్రెస్ పెద్దలతో నవీన్ యాదవ్ మాట్లాడినట్లు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ సైతం మంతనాలు జరుపుతున్నారు. ఇక చివరకు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే. నియోజకవర్గంలో అసలు ఎవరి బలమెంతో ఇప్పుడు చూద్దాం. 2009 శాసనసభ జనరల్ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి సిట్టింగ్ స్థానంగా ఉండేది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం 2014లో నిర్వహించిన మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ కాంగ్రెస్ స్థానంను ఓడించి టీడీపీ స్థానాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత 2018, 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయ డంకా మోగిస్తూ వస్తుంది. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అజారుద్దీన్పై బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ గెలుపొందారు. ఇప్పటి వరకు ఎవరెవరు గెలిచారో ఇప్పుడు చూద్దాం. 2008లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఏర్పాటు అనంతరం మొదటిసారి నిర్వహించిన 2009 అసెంబ్లీ ఎన్నికల్లో జనరల్ కేటగిరీలో కాంగ్రెస్ నుంచి పి విష్ణువర్ధన్ రెడ్డి గెలుపొందగా, 2వ స్థానంలో టీడీపీ నుంచి మహమ్మద్ సలీం, అలాగే 3వ స్థానంలో ప్రజారాజ్యం పార్టీ నుంచి రాములు ముదిరాజు నిలిచారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం తొలిసారి జరిగిన 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి మాగంటి గోపీనాథ్ గెలిచారు. 2వ స్థానంలో ఎంఐఎం పార్టీ నుంచి నవీన్ యాదవ్, 3వ స్థానంలో కాంగ్రెస్ నుంచి పి విష్ణువర్ధన్ రెడ్డి, 4వ స్థానంలో తెరాస పార్టీ నుంచి రాములు ముదిరాజు నిలిచారు. 2018 ఎన్నికల్లో తెరాస పార్టీ నుంచి మాగంటి గోపీనాథ్ గెలవగా, 2వ స్థానంలో కాంగ్రెస్ నుంచి పి విష్ణువర్ధన్ రెడ్డి, 3వ స్థానంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన నవీన్ యాదవ్, 4వ స్థానంలో బీజేపీ నుంచి రావుల శ్రీధర్ రెడ్డి నిలిచారు. అయితే 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గోపీనాథ్ గెలవగా, 2వ స్థానంలో కాంగ్రెస్ నుంచి అజారుద్దీన్, 3వ స్థానంలో బీజేపీ నుంచి పోటీ చేసిన దీపక్ రెడ్డి నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై బీసీ రిజర్వేషన్ సెగ అసలు ఎలా ఉంటుందో చూద్దాం. అయితే స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ పెంచాలన్న కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతిపాదన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పైన ప్రభావం ఉండనున్నట్లుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇప్పటి వరకు నియోజకవర్గంలో ఓపెన్ కేటగిరీకి చెందిన వారికే కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి సీటు దక్కుతుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత జరగబోయే ఉప ఎన్నికల్లో ఏ పార్టీ ఎవరికి టికెట్ కేటాయిస్తుంది?
అసలు కాంగ్రెస్ పార్టీ మాత్రం బీసీలకే కేటాయించే అవకాశం ఉన్నట్లు సమాచారం కూడా వినిపిస్తుంది. ఢిల్లీ నడిబొడ్డున రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులు, ఎమ్మెల్యేలు బీసీలకు రిజర్వేషన్ పెంచాలంటూ ధర్నా నిర్వహించారు. దీంతో జరగబోయే జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన చిత్తశుద్ధిని తెలియపరచాల్సి ఉంది. పార్టీ తరపున బీసీల నుంచి అభ్యర్థిని బరిలోకి దింపాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.